హలో అండి, నమస్తే. నేను ఈ వీడియోలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తీసుకోవాలనే విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన అందరికీ తెలుసు కదండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో. బట్ ప్రాపర్గా ఏ బ్రేక్ఫాస్ట్ ఐటెం ప్రిపేర్ చేసుకోవాలని ఐడియా ఉండదు. సో ఆ ఐడియా ఈ వీడియో చూస్తే కొంతవరకు ఐడియా వస్తుందండి. సో నేను కూడా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి, నార్మల్గా కూడా చాలా హెల్దీ. సో మంచి అన్నీ తినడానికి ఇడ్లీలు, దోశలు అలాంటివి ఏమి తినడం కుదరినప్పుడు మీరు నేను చూపించే ఈ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుని తిన్నట్టయితే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 విషయాలు అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాటించాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇది ఫుడ్ డైట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి యోగా ఆర్ వాకింగ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వీలైన టైంలో మార్నింగ్ లేదా కొందరికి ఈవినింగ్ కుదురుతుంది కదండి, ఈవినింగ్ కానీ వాకింగ్ కానీ యోగా కానీ సైక్లింగ్ కానీ చేస్తే చాలా మంచిది అనమాట. కొందరికి కాళ్ళ నొప్పులు అవి వస్తాయి కదండి, అలాంటి వాళ్ళు జస్ట్ కూర్చొని హ్యాండ్స్తో అయినా సరే నార్మల్గా యోగా చేయొచ్చండి. ప్రాపర్ మెడికేషన్ అండి. సో మెడిసిన్స్ కూడా టైం టు టైం తీసుకుంటూ ఉండాలి. మంచి ఫుడ్ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ చేస్తూ ప్రాపర్గా మెడిసిన్స్ తీసుకున్నట్టయితే డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం అండి, ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలండి ఫుడ్. సో ఈ విధంగా ఫుడ్ తీసుకున్నట్టయితే గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో కాన్స్టెంట్గా ఉండి కంట్రోల్లో ఉంటుందన్నమాట బ్లడ్ షుగర్ అనేది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెంతులు అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఎవ్రీడే ఒక హాఫ్ స్పూన్ మెంతుల్ని తీసుకున్నట్టయితే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో వాటిని నైట్ నానబెట్టుకుని తీసుకున్నా సరిపోతుంది. లేదంటే మెంతుల్ని లైట్గా వేపి పౌడర్ చేసుకుని తీసుకున్నా సరిపోతుంది. అండ్ బాదం కూడా చాలానే హెల్ప్ చేస్తుందండి. దీన్ని కూడా నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ ఒక 4 బాదం గింజలు తినడం ద్వారా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ 2 చాలా మేలు చేస్తాయండి. సో ముందు మెంతులు తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 4 బాదం గింజలు తిని ఆ తర్వాత పాలు కానీ టీ కానీ కాఫీ కానీ తీసుకున్నట్టయితే మనకి అది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నీరసం రాకుండా ఉంటుందన్నమాట. అంటే టిఫిన్ తినడం ఒక 1 అవర్ అటు ఇటు లేట్ అయినా సరే అంత ప్రాబ్లం ఉండదన్నమాట, ఎనర్జీ అయితే వస్తుంది. అండ్ ఈ టీ కాఫీస్లో షుగర్ అస్సలు యూస్ చేయొద్దండి. చాలామంది షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేస్తూ ఉంటారు కదండి. సో బెల్లం కూడా అస్సలు మంచిది కాదండి. ఎందువల్ల అంటే దాంట్లో కూడా షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇంకా మీరు తాటి బెల్లం యూస్ చేయొచ్చండి. యాక్చువల్గా తాటి బెల్లంలో అయితే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అండ్ అది కూడా చాలా తక్కువగా యూస్ చేయాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది చపాతీ ఆర్ పరోటా, పుల్కా ఏదైనా అనుకోవచ్చండి. దీన్ని మనకి గోధుమ పిండి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆట అనే ఆట కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఆ పిండిని మీరు ప్రిఫర్ చేయండి. సో మల్టీగ్రెయిన్ అంటే అన్ని రకాల మల్టీగ్రెయిన్స్తో చేసిన పిండి అనమాట. సో దాంతో మనం చాలా రకాల బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చపాతీలైనా పుల్కాలైనా మేతి రోటీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఈ రోటీస్లో ఎక్కువ ఆకుకూరలు యూస్ చేయడం వల్ల ప్రోటీన్స్ ప్లస్ ఆకుకూరలో ఉన్న వైటమిన్స్, మినరల్స్ కూడా బాడీకి అంది అండ్ చాలా హెల్తీగా ఉంటారు. ఇవి వచ్చేసి పాలకూరతో చేసినవండి. సో పాలకూరని గ్రైండ్ చేసేసి ఆ ప్యూరీ ఉంటుంది కదండి, ఆ ప్యూరీని పిండికి మిక్స్ చేసుకుని రోటీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గోధుమ నూక ఉప్మా అండి. మనం గోధుమ నూక ఉప్మాని అస్తమానం చేసుకుంటూనే ఉంటాం కదండి. సో ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట. కాబట్టి ఆల్ వెజిటబుల్స్ వేసుకొని ఈ విధంగా గోధుమ నూక ఉప్మాని కూడా 7 డేస్లో ఒకరోజు ప్లాన్ చేసుకోండి. అండ్ మనకి థర్డ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ ఉప్మా అండి. ఓట్స్ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. సో ఓట్స్ని మీరు తెచ్చిపెట్టుకోండి. అండ్ ఓట్స్తో చాలా రెసిపీసే చేసుకోవచ్చు అండి. ఓట్స్తో ఆమ్లెట్ చేసుకోవచ్చు, ఓట్స్తో ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఆల్ వెరైటీస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ వెజిటబుల్స్ మనం వేసుకుని ఉప్మాలా కూడా చేసుకుంటే ఒక పక్కన వెజిటబుల్స్ తిన్నట్టు అవుతుంది. ఓట్స్ కూడా చాలా మేలుని చేస్తాయండి. తర్వాత అటుకులతో ఈ విధంగా పోహా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి.
సో ఇదైతే నేను నా ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరికైనా తెలియకపోతే చూడండి. సో ఇది కూడా మీరు ఒక బ్రేక్ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత చెప్పాను కదండి ఓట్స్ దోశ. సో ఓట్స్తో కూడా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు, అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు రోజుకొక బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదండి, మంచి మంచి చట్నీస్ ప్రిపేర్ చేసుకోండి. పుదీనా చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ. సో నేను ప్రిపేర్ చేస్తున్నాను, బట్ అప్లోడ్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో వచ్చేసి దోశలు అండి. చాలా చాలా బాగుంటాయి. సో గోధుమ పిండి దోశలు, జీలకర్ర, ఆనియన్స్ అవన్నీ వేసుకుని టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే ఇది కూడా ఒక రకమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. ఖచ్చితంగా మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఎగ్ అనేది ఉండేలా చూసుకోండి. ఐదర్ బాయిల్ చేసిన ఎగ్ లేదంటే ఆమ్లెట్లా అయినా వేసుకొని తినండి. కొందరికి ఎల్లో ఇష్టం ఉండదు కదా, బట్ ఎల్లో కూడా తినొచ్చండి. ఎల్లో అండ్ ఎగ్ వైట్ కూడా తినొచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే స్ప్రౌట్స్ కానీ ఇలా మొలకెత్తిన గింజలు ఒక గుప్పెడు ఉండేలా చూసుకోండి. సో వాళ్ళకి ఆ విధంగా అయినా మాంసకృతులు అందుతాయన్నమాట. సో ఈ విధంగా మీ బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.